ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే నలుగురు ఉండే చోట 4 క్యాండిల్స్ వెలిగే చోట ఫైర్ సేఫ్టీ ఉండాలని పెట్టుకొని ఉంటారు. అంతే అంతే అవును. అయినా ఈ ప్రమాదం జరుగుతుందని మీకు ముందే ఎలా తెలుసు? కలగన్నారా? అవునవును అంతే అంతే కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఇదంతా కలే కలే కలే. మీరు కలగని పాపం అత్తయ్య గారిని ఎంత ఇబ్బంది పెట్టారో చూడండి, మొహం ఎలా అయిపోయిందో. ఏంటత్తా, భర్త సెంటిమెంట్ అని చెప్పి నీ చీరకి నన్నే నిప్పు పెట్టమని చెప్పి అది వీడియో తీయటానికి ఫోన్ కెమెరా పెట్టి నన్ను దోషిని చేసి ఇంట్లో నుంచి గెంటేద్దామనుకున్నారా? ఏంటి మీ ప్లాన్ నాకెలా తెలుసు అనుకుంటున్నారా? క్రాంతి, ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ముందురా, చెప్తా. ఏమైంది క్రాంతి? యాక్సిడెంట్ లో జరిగిన షాక్ వల్ల మావయ్య గారి కాళ్ళు చచ్చిపడిపోయాయి కదా. అలాంటి షాకే తగిలితే మళ్ళీ ఆయన మామూలు మనిషి అవుతారని డాక్టర్ చెప్పారంట. నిజంగానా అని అత్తయ్య చెప్తుంది. అందుకే జరగబోయే బర్త్డే ఫంక్షన్ లో తన పవిట కొంగుకి నన్ను నిప్పంటించమంటుంది. అలా చేస్తే మావయ్య గారు షాక్ కి గురై కాళ్ళొస్తాయని. అవునా? అత్తయ్యకి మావయ్య అంటే ఎంత ప్రేమ, ఆయనకి కాళ్ళు తిరిగి తీసుకురావడం కోసం ఇంత సాహసం చేస్తుందా? నువ్వసలు లాయర్ వేళ అయ్యావు పూజ. అలా ఉంటావేంటి? అవును, అత్తయ్య గారు తన కొంగుకి నిప్పు పెట్టమంది మావయ్య గారి మీద ప్రేమతో కాదు, ఆయన లేచి నడవాలని కూడా కాదు, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించాలని. నా మీద ఉన్న పగతో ఈ పని చేయమని చెప్తోంది. ఎన్నిసార్లు చెప్పినా అత్తయ్యలో అసలు మార్పే రావట్లేదు. అందుకే కదా వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. ఎలా రా చెప్తా. పూర్ణి, ఈ చీర నాకు బాగుంటుంది కదా? బాగుంది. ఈ చీరకి ఈ నెక్లెస్ ఎలా ఉంది? పూజ స్టార్ట్ చేయి. ఏంటి క్రాంతి నువ్వనేది? తప్పదు పూజ. మావయ్యకి కాళ్ళు రావడం కోసం అత్తయ్య తన చీరకు నిప్పు పెట్టించుకునేంత సాహసం చేస్తుంటే అది ఆసరాగా తీసుకుని అత్తయ్యని చంపేద్దామని చూస్తున్నావా? అవును పూజ, ఆవిడ బతుకుంటే నాకు ఎప్పటికైనా ప్రమాదమే. మీ బావని నన్ను ఎప్పుడు విడిదేయాలని చూస్తుంది. అందుకే ఆవిడ అడ్డు తొలగించుకోవటం తప్ప వేరే దారి లేదు. నో, దానికి నేను ఒప్పుకోను. నీ పర్మిషన్ నాకు అవసరం లేదు. పవిట కొంగుకి అలా నిప్పంటించగానే భగ్గుమని మండేలా లిక్విడ్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ విషయం ఎవరికైనా చెప్పావో హాల్లో అత్త, గదిలో నువ్వు ఇద్దరూ తగలబడిపోతారు. క్రాంతి క్రాంతి క్రాంతి, ఏంటి ఇది? మనం ఒకటి ప్లాన్ చేస్తే ఇదేకంగా అక్కని లేపేయాలని చూస్తుంది. పద అక్కకి చెప్దాం. ఏ ఆగాగు, చెప్తే క్రాంతిని పట్టించే ఈ ఒక్క అవకాశం మిస్ అయిపోతుంది.
చెప్పకపోతే అక్క తగలబడిపోతుంది. అంత టైం మనం ఎందుకు ఇస్తామే? అది అలా అంటిస్తుంది అనే టైంకి మనం ఇలా మంటలు ఆర్పేద్దాము. గోన్ సంచులు కూడా అక్కడే దగ్గరలోనే పెట్టుకుందాము. అది జరిగింది. మీరు చేసిన ప్లాన్ని నేను నమ్మానని మీరనుకున్నారు, కానీ నేను చేసిన ప్లాన్ని వీళ్ళిద్దరూ నమ్మేశారు. గోనె సంచులు తీసుకొచ్చి మిమ్మల్ని బాధేశారు. నువ్వు మమ్మల్ని మోసం చేసినా మేం పెట్టిన ఫోన్లో వీడియో ఉందే. అందులో నువ్వు మా అక్క కొంగుకి నిప్పంటించడానికి ప్రయత్నం చేశావు కదా, అదే రికార్డ్ అయ్యింది కదా. అది చాలు. తెచ్చతేలు. మీరు పెట్టిన చోట ఫోన్ మాత్రమే ఉంది, రికార్డింగ్ ఆన్లో లేదు. మేము ఆపేశాం. ఎందుకత్తయ్య నేనంటే అంత కోపం? నేనేం తప్పు చేశాను? నువ్వంటే నాకు నచ్చదు. ఓ జుట్టు ఉండదు, ఓ కట్టు ఉండదు, అసలు ఆడదాని లక్షణాలే ఉండవే నీలో. బయట అమ్మలక్కలందరూ మీ అబ్బాయికి అమ్మాయినిచ్చి పెళ్లి చేసావా, అబ్బాయినిచ్చి పెళ్లి చేసావా అని నవ్వుతున్నారే. ఆకారం కాదత్తయ్య, క్యారెక్టర్ ముఖ్యం. క్యారెక్టర్ ఏమన్నా కొరుక్కు తింటామా? ఫ్రేమ్ కట్టి గోడకి తగిలించుకుంటామా? అమ్మా, ఏమైంది? క్రాంతి నీ చీరకి నిప్పెట్టిందన్నారు, మళ్ళీ ఇక్కడికొచ్చి మాట్లాడుకుంటున్నారు. ఏం లేదురా, వీళ్ళు కలగని పొరపాటు పడ్డారు. అనవసరంగా దీన్ని నిందించానని ఏమనుకోవద్దు అని చెప్తున్నా. అవునండి, నాకు సారీ కూడా చెప్పారు. అవునరా. ఏంటి, అత్తయ్య నీకు సారీ చెప్పిందా? ఏ నమ్మాలనిపించడం లేదా? ఉహుం. చెప్పారు. కావాలంటే మళ్ళీ చెప్తారు. అత్తయ్య, మీ అబ్బాయి పూజ కోసం ఇంకొక్కసారి చెప్పండి. సారీ. మీరు చెప్పరే? మేం కూడా సారీ. ఇప్పుడు సాటిస్ఫైడా? సరే పదండి, అక్కడ నాతో కేక్ కట్ చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.